సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్లకు ఏఐ టెక్నాలజీలతోని పెద్ద పరిశానే వచ్చిందుల్లో. ఇప్పటికే పట్నంలో ఉన్న చాలా కంపెనీలు గీ ఏఐ టెక్నాలజీని గదేనుల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్ముకొని చాలా మంది కొలువులు ఊడపై ఎత్తున్నారట. గీ 3 నెలల్లోనే 2000 మందిని కొలువులకెంచి తీసేసిండ్రట. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అసొంటి పెద్ద కంపెనీలే కాకుండా పట్నంలో ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల కంటే ఎక్కువ ఏఐ టెక్నాలజీని, చాట్ జీపీటీనే నమ్ముకున్నాయట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాసే కోడింగ్లు కూడా ఏఐ రాసి పెడుతుందట. ఇక గిట్లయితే ఖర్చు కూడా బాగానే తక్కువ అవుతుందని లెక్కలెత్తున్నారట. ఇక ఇప్పటికే 3 నెలల్లో 2000 కొలువులు పోయే వరకు మా కొలువు ఎప్పుడు ఊడుతుందో అని టెక్ ఉద్యోగులంతా టెన్షన్ పడుతున్నారట. బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ చేసేటోళ్లకు బగ్గనే గండం ఉన్నదట. సాఫ్ట్వేర్ కొలువులంటేనే టెన్షన్ బతుకులు. అసొంటిది ఏఐ టెక్నాలజీ వచ్చి మమ్మల్ని ఇంకింత పరిశాన్ చేస్తున్నది కదా అని బగ్గనే రంది పడుతున్నారట చాలా మంది సాఫ్ట్వేర్లు. కానీ సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళంటే ఊళ్ళల్లా ఎంత పతారా ఉంటదుల్లా. ఏదన్నా పెళ్లి సంబంధం ఖాయమైతున్నప్పుడు కూడా పిల్లగాడు పట్నంలా సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడట అని గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఏ ప్రైవేటు కొలువులైనా తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలే. ఇప్పటికే పనిచేసే రోబోలని, ఆటోమేటిక్ మిషన్లని చాలా మంది కొలువులు వేయినాయి. ఇప్పుడు ఏఐ పుణ్యమా అని సాఫ్ట్వేర్ కొలువులు కూడా పోతున్నాయి. ఇక రేపు అన్ని పనులకు మనుషుల కంటే ఎక్కువ మనుషులు సాఫ్ట్వేర్లే రాజ్యమేలే తట్టున్నాయి. పోన్రి పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.